వింధ్య వద్దకు వెళ్లి నచ్చజెప్ప చూస్తారు. కానీ ససేమిరా అని కూర్చుంటుంది. మరో మార్గం లేక దేవేంద్రుడు దేవతలతో కలిసి అగస్త్యముని ఆశ్రమానికి వస్తారు. మహర్షి, వింధ్యపర్వతం పెరిగి సూర్యచంద్రుల గమనాలకు అంతరాయం కలిగించి మహావిపత్తుకు కారణమైంది. దీనిని పరిష్కరించగలవారు మీరొక్కరే అని విన్నవించుకున్నారు దేవతలు. ఆ శాంతం విన్న అగస్త్యముని చిరుమందహాసంతో చూశారు దేవతల వైపు. దేవేంద్ర, ఇది లోక కళ్యాణ కార్యం, నేను తప్పక నెరవేరుస్తాను అని చెప్పి అగస్త్యముని తన భార్య అయిన లోపాముద్రను వెంకబెట్టుకుని ఉత్తర భారతదేశం నుండి బయలుదేరి దక్షిణ భారతం వెళ్లటానికి ప్రయాణమయ్యాడు. అలా ప్రయాణిస్తూ వచ్చి వింధ్యపర్వతం దగ్గరకు వచ్చాడు మహర్షి అగస్త్యుడు. మహర్షిని చూడగానే విశ్వపర్యంతం వ్యాపించిన వింధ్యపర్వతం వంగి భక్తిపూర్వకంగా నమస్కరించింది. దానికి సంతసించిన అగస్త్య మహర్షి, నేను దక్షిణదేశం వెళ్తాను, దారి కావాలి అన్నాడు. చిత్తం అంటూ